సరే పవన్ కళ్యాణ్ గారు రావడము ఎలా అనిపిస్తా ఉంది? ఇక్కడ జన సైన్యులు మొత్తం వానర సేన లెక్క కనిపిస్తా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు రావడం మన మన ప్రాంతానికి మరి శుభసూచకం. మరి ముఖ్యంగా కొండగట్టు దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భం లోపల మరి 100 రూములకు అలాగే మాలవీరమణ మండపానికి మరి నిధులు ఇచ్చి మరి ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా హ్యాపీ. మన ఎంతో ఉత్సాహంతో మరి జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ విచ్చేసి మరి పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేసి ఇబ్బందికరంగా అయినటువంటి పరిస్థితి లోపల మరి పవన్ కళ్యాణ్ గారిని కలవనీకి వచ్చిన మరి అభిమానులకు పవన్ కళ్యాణ్ గారికి మా ప్రాంతం మీద ఉన్న వారి ప్రేమకి మేము నిజంగా కృతజ్ఞతాభివందనాలు. అంటే అంతా కూడా ఏకమయ్యి ఒకే నినాదం జై పవన్ కళ్యాణ్. అంటే ఏదైతే దేవాలయాల కాడ మన దేవుళ్ళ పేర్లు ఎక్కువ వింటారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే మాట ఎక్కువ వింటా ఉన్నాం. ఎట్లా అనిపిస్తా ఉంది? పవన్ కళ్యాణ్ నేటి హీరో. ఆయన హీరోయిజానికి నిజంగా అందరు ఫిదా కావాల్సిందే. ఆయన యాక్షన్ కానీ ఆయన సేవా దృక్పథం కానీ మరి భారతదేశం పట్ల భారతదేశంలో ఉన్న హైందవ సాంప్రదాయం పట్ల వారికి ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా అందరి యూత్ మననం చేసుకుంటూ నిజంగా పవన్ కళ్యాణ్ చూడాలి, ఈరోజు మన ప్రాంతానికి వచ్చిండు, మన దగ్గరికి వచ్చిండు కాబట్టి అనే అభిప్రాయంతో జనాలందరూ ఒకసారి చూస్తే చాలు పవన్ కళ్యాణ్ అనే దాని మీద పవనిజం పవన్ కళ్యాణ్ అదే మారుమోగుతున్నది. ఇంకోటి మన హనుమాన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ చాలా నమ్ముతున్నాను, నేను కోరుకుంది నెరవేరింది కాబట్టి ఇక్కడ నేను చేయాలనుకున్నది నేను చేస్తా ఉన్నానని కూడా ఏం చెప్తారు హనుమాన్ గురించి? కొండగట్టు హనుమాన్ దైవభక్తి గురించి మీరేం చెప్తారు? జనరల్గా కొండగట్టు ఆంజనేయ స్వామి నిజంగా చాలామంది కోరికలు తీసే స్వామి వారు. మరి చాలా పురాతన దేవాలయము. మరి పవన్ కళ్యాణ్ గారి వారే స్వయంగా చెప్తారు, నాకు పునర్జన్మనిచ్చినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఆంజనేయ స్వామి వారు అని చెప్తున్నారు. నిజంగా మరి వారికి ఉన్న ఆంజనేయ స్వామి మన దేవస్థానం మీద ఉన్న అభిమానం ఈరోజు వారి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మా ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పి మేము అనుకుంటాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కొండగట్టుకు రావడం చాలా హర్షణీయం. ఈరోజు చూసుకున్నట్టయితే కొండగట్టు మీద చాలా మంది కపట ప్రేమలు చూపించినా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 35 కోట్లు మరి తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఇప్పించడం కానీ మరి ఆయనకు కొండగట్టు మీద ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే నిజంగా ఆయన ఇక్కడనే పుట్టిండా ఇక్కడనే పెరిగిండా అన్న ఆలోచన మనకు కలుగుతూ ఉన్నది. వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ నిజంగా హర్షణీయం. పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది జన సైనికులను చూస్తే? ఎలా అనిపిస్తా ఉంది? ఒక జాతర వాతావరణంగా నెలకొంది, మొత్తం కొండగట్టు మొత్తం జన సైనికులతోనే నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. హౌ డు ఫీల్? వీళ్ళందరినీ చూసి ఎలా ఫీల్ అవుతారు? కొండగట్టు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానులు ఉన్నారు. ఇవాళ కేవలం కరీంనగర్ ఉమ్మడి జిల్లానే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కొండగట్టుకు తరలి వచ్చి అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి నా తోటి కార్యకర్త సోదరులకు అభిమానులకు ఈ రోజు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వానర సేన అంటే నిజంగా ఇవి చూసుకున్నట్టయితే ఇది సొంత ప్రాంతంకు చెందినటువంటి నాయకుడు కూడా ఇంత అభిమానులు ఉండకపోవచ్చు, కానీ అక్కడి నుండి వచ్చినటువంటి నాయకుడికి ఒక నాయకుడిలాగానే కాదు, ఒక సినిమా నటునిగా హీరోగా మాకందరికి ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉన్నది. రాబోయే తరంలో పవన్ కళ్యాణ్ గారిని మరింత ముందు స్థాయిలో మరింత పెద్ద స్థాయిలో మేము చూడబోతా ఉన్నామని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. టెంపుల్స్ లలో కూడా వస్తే కొండగట్టు ఎందుకు వెనుకబడిపోయింది? ఎందుకంటే డెవలప్మెంట్ లో కావచ్చు, కొంత ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని నినాదం వస్తూ ఉంది. నిజంగా అలానే ఉందా? తెలంగాణ ప్రభుత్వం ఏమైనా మెరుగైన పనులు చేస్తుందా? కొండగట్టు ఈ టెంపుల్ని ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం పేపర్ల మీద మాత్రమే అభివృద్ధి చూపించారు తప్ప నిజంగా వాస్తవికంగా ఇక్కడ కొండగట్టు ప్రాంతం లోపల ఎలాంటి అభివృద్ధి చేయలేదు. భక్తులకు కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగినాయి. మాలధారణకు సంబంధించినటువంటి కొన్ని మండపాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం చిన్న సైజ్ అయిపోయింది. విపరీతమైన భక్తులు తాకిడి. ఇప్పుడు హనుమాన్ జయంతి నాడు చూసుకున్నట్టయితే విపరీతమైనటువంటి తాకిడి ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి పనులు ఇప్పుడు చేపట్టిన తర్వాత నాకు తెలిసి భవిష్యత్తులో ఆ సమస్యలని తొలగిపోతాయని భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కొండగట్టు ఆలయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మరింత సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.